మన మచిలీపట్నం పేరు త్వరలోనే ఇంటర్నేషనల్ డిజిటల్ కనెక్టివిటీ మ్యాప్ లో కనిపించబోతుంది. ఒకప్పుడు అంతర్జాతీయ నౌకల రాకపోకలతో హిస్టారికల్ ట్రేడ్ హబ్ గా వెలిగిన మన బందరుకి ఇప్పుడు డిజిటల్ యుగంలో ఒక అద్భుతమైన సువర్ణావకాశం రాబోతుంది. సముద్ర గర్భం గుండా ప్రయాణించే ఏకంగా 3600 కిలోమీటర్ల పొడవైన I2C సబ్మెరైన్ ఫైబర్ కేబుల్ ఇప్పుడు మచిలీపట్నం తీరానికి చేరబోతుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు చెన్నై గ్లోబల్ టెక్ హబ్స్ అయిన సింగపూర్, మలేషియాలతో నేరుగా అత్యంత వేగంగా అనుసంధానమవుతాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ను లైట్ స్మార్ట్ సంస్థ మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి గ్లోబల్ జైంట్స్ భాగస్వామ్యంతో డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు భారీ స్థాయి డేటా సెంటర్లకు రాకెట్ స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ అందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్స్ ఈ ల్యాండింగ్ స్టేషన్ ను మెయిన్ యూజర్ గా వాడుకోబోతున్నాయి. ఇది కేవలం ఒక కేబుల్ మాత్రమే కాదు, భవిష్యత్తులో బందరు చుట్టుపక్కల రాబోయే ఐటీ పరిశ్రమలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, స్టార్టప్లకు ఇదొక బలమైన పునాది. ఈ ల్యాండింగ్ స్టేషన్ వల్ల మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో ఐటీ ఎకోసిస్టమ్ తో పాటు ల్యాండ్ వాల్యూస్, రియల్ ఎస్టేట్ మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ ఊహించని రేంజ్ లో దూసుకుపోవడం ఖాయం. అయితే ఈ గ్లోబల్ అవకాశాన్ని మనం పూర్తిగా వాడుకోవాలంటే ప్రభుత్వం, విద్యా సంస్థలు కలిసి మన స్థానిక యువతకు అడ్వాన్స్డ్ ఐటీ అండ్ ఏఐ స్కిల్స్ తో ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే నూతన ఐటీ పార్కులు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్ మరియు నిర్మాణంలో ఉన్న బందర్ పోర్టు, రహదారుల వంటి మౌలిక వసతులను మరింత వేగంగా పూర్తి చేయాలి. అప్పుడే ఈ కనెక్టివిటీ మన యువతకు స్థానికంగానే వేల ఉద్యోగాలను, పెట్టుబడులను తెచ్చిపెడుతుంది. మచిలీపట్నం ఎదిగితే కృష్ణా జిల్లా ఎదుగుతుంది. కృష్ణా జిల్లా ఎదిగితే మన ఆంధ్రప్రదేశ్ మరింత బలపడుతుంది.